మనందరికీ ఆధ్యాత్మిక జీవితం ఉంటుంది కదా. మనందరం భక్తి చేస్తాం. భక్తి ఎలా చేస్తాము అంటే ఆరాధన చేస్తాము, ప్రభువుని స్తుతిస్తాము, సంఘ కాపరిని గౌరవిస్తాం. సంఘం బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏంటో అన్నది మన అంతరాత్మకు బాగా తెలుసు. భక్తి అనేసరికి ఏంటో తెలుసా, నీ ఐడెంటిటీని మొట్టమొదటిగా వదిలేయటం. నేను అన్న అహాన్ని పక్కకు పెట్టి ప్రభువుని ఆరాధించటమే భక్తి. ఇది మన క్రైస్తవ సహోదరులకు చాలా తక్కువ మందికి ఉంటుంది. అయితే దేవుడు యాకోబుని చూపిస్తూ ఇలానే నాతో మాట్లాడాడు. భక్తి చేస్తున్నాడు, దేవుడి గురించి తెలుసు, దేవుని వాగ్దానాలు కూడా యాకోబుకు తెలుసు. అయినా సరే నేను, నాకు అనే అహంతో తను ఒక సంఘర్షణలోకి వెళ్ళిపోయి తను ఒంటరిగా మిగిలిపోయాడంట. ఎప్పుడైనా మనము ఒంటరిగా మిగిలాము అంటే అయితే బంధువులతోనూ, స్నేహితులతోనూ, భార్యతోనూ, భర్తతోనూ ఏదో ఒక సందర్భంలో రోగముతోనూ ఒంటరిగా అయిపోతాము. లేదా దేవుడు పాఠం చెప్పాలి అనుకుంటే ఒంటరిగా అయిపోతాం. ఈరోజు దేవుడు యాకోబుకి ఒక పాఠం నేర్పించడానికి ఒంటరిగా చేశాడంట. నీ అంతట నువ్వు ఒంటరిగా అయిపోవు. దేవుడే నిన్ను ఒక్కో సందర్భంలో ఒంటరితనంలోకి తీసుకొని వెళ్తాడు. ఎందుకు అంటే ఆయన నీతో మాట్లాడటానికి. ఎవరైనా ఎప్పుడైనా నిన్ను వదిలిపెట్టారు అంటే గుర్తు చేసుకో, అది ప్రభువు సమయం అని. అయితే ఇక్కడ నేనేం చెప్పాను,